దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనము వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. యేసు బెతనియలో కుష్ఠరోగి సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చున్నాయే అనిది. యేసు ఆ సంగతిని తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యం చదివినప్పుడు మరి యేసు ప్రభు వారు మరి అనలేదు ఆ మాట. నిజమే కదా, ఈ యొక్క మరి నష్టం ఎందుకు? ఈ డబ్బులు మరి తీసి మనము బీదలకి ఇస్తే సరిపోద్ది కదా, లేకపోతే ఇంకా వేరే వేరే అవసరాలు మనకున్న ఈ సేవలో వాడితే సరిపోద్ది కదా, ఎందుకు ఈ నష్టం అని యేసు ప్రభు వారు అనలేదు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఇంకో వాక్యం కూడా గుర్తొచ్చింది. పాత నిబంధనలో మరి దేవుడు మరి సొలొమోన్ మహారాజుని మందిరం కట్టమన్నప్పుడు కానీ, లేకపోతే ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులను తయారు చేసేటప్పుడు కానీ దేవుడు ఏమంటాడంటే కానీ మేలిమి బంగారముతో వాటిని చేయాలని చెప్పి, అంటే బెస్ట్ బంగారంతో మరి అన్ని వస్తువులను చేయాలని దేవుడు చెప్తాడు. అదేంటి దేవుడు మరి బంగారం ఎందుకు, అంత విలువ కలిగింది ఎందుకు? మట్టి పాత్రలతో చేయమని చెప్పొచ్చు కదా, మిగతా డబ్బులు చక్కగా సేవ్ చేసుకొని మరి ప్రజలందరి కొరకు ఏమన్నా వేరే చేసుకోవచ్చు కదా, దానం చేయొచ్చు కదా, బీదలకు ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. ఇదే మళ్ళీ మనము ఇంకొకసారి కరుణాపురం చర్చ్ ఉంది. చాలామంది మరి విమర్శకులు విమర్శిస్తారు, కరుణాపురం చర్చ్ అంత పెద్ద చర్చ్ అవసరమా? ఏషియాలోని లార్జెస్ట్ చర్చ్ అంట, 50 నుంచి 75 కోట్ల దాకా ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఏంటి? ఆ డబ్బుని ఇంకొంత చిన్న సేవకులు చాలామంది ఉన్నారు, సైకిల్ లేకుండా ఉన్న సేవకులు ఉన్నారు, బైకులు లేకుండా సేవకులు ఉన్నారు. ఈ సేవకులకి ఎందుకు దానం చేయకూడదు? ఆ డబ్బులు అనవసరంగా ఇంత ఖర్చు పెట్టాలా అని అంటారు. కానీ ఇక్కడ మనం చూడాల్సినది యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం చూడండి. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కొన్ని విషయాలు, కొన్ని అవసరాలు, కొన్ని ఖర్చులు ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి ఒక పెద్ద మరి ఐడల్ని, స్టాచ్యూని తెలంగాణలో పెట్టారు 150 కోట్లతో. ఆంధ్రలో అయితే మరి బొమ్మ కింద అవన్నీ మ్యూజియంస్, అవన్నీ అరేంజ్మెంట్స్కి చాలా ఖర్చు అయ్యి 450 crores అయింది. సో ఇవన్నీ చూసి అంటారు చాలామంది, అవసరమా ఆ డబ్బులు? మరి ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే చాలామందికి మరి ఎడ్యుకేషన్ వచ్చేదిగా అంటారు. కానీ నేను ఇదే నిజమే కదా అనిపించింది నాకు కూడా. కానీ నేను ఆలోచన చేసినప్పుడు కానీ ఇంకొక దానికన్నా ముఖ్యమైనది ఈ యొక్క స్టాచ్యూల వల్ల ముఖ్యమైన అవసరం ఏంటంటే, ఆ యొక్క బొమ్మను చూసిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, రేపు మన ఫ్యూచర్ జనరేషన్ అడుగుతుంది, ఆయన గురించి తెలుసుకుంటుంది ఎవరు ఈ వ్యక్తి అని. రేపు పుస్తకాల్లో నుంచి ఆయన పేరు కనుమరుగు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ పోయినసారి వచ్చినప్పుడు తను ఆ యొక్క అంబేద్కర్ గురించి పాఠాలన్నీ తీసేసింది. ఆ పుస్తకంలో ఉన్న పాఠాలు తీయొచ్చు, కానీ ఇంత పెద్ద స్టాచ్యూని ఎవరు తీయలేరు, ఇంత పెద్ద స్టాచ్యూని ఎవరు తుడిపేయలేరు. సో కాబట్టి కొన్నిసార్లు కొన్ని ఖర్చులు అనేవి అవసరం. కొన్నిసార్లు కొన్ని ఖర్చులు సేవలో చేరడం అనేది అవసరం. చాలామంది అంటారు, ఎందుకండి పాస్టర్ గారులు ఎందుకండి కోట్లు వేసుకొని చెప్తారు? పాస్టర్ గారు నార్మల్ షర్టు ప్యాంట్ వేసుకొని చెప్తే జనాలు ఏంట్రా, పరిశుద్ధాత్మ దేవుడు రాడా? కోట్లు వేసుకొని చెప్పాలంటే నువ్వు ఆ విధంగా ఆలోచిస్తున్నావు. పాస్టర్ గారికి దేవుడిచ్చిన ఆలోచన వేరే విధంగా ఉండొచ్చు. నేను కోట్ వేసుకొని సూట్ వేసుకొని చెప్తుంటే వినేవారికి కూడా ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. డిసిప్లిన్గా వింటారు అనేది ఉండొచ్చు పాస్టర్ గారికి. కావునా కాదు చెప్పండి. అంటే సూటు బోట్ వేసుకోకపోతే ఆయన చెప్పేదాన్ని కాన్సన్ట్రేషన్గా వినడానికి కాదు, కానీ పాస్టర్ గారు ఆ విధంగా ఉండడం వల్ల కూడా రెస్పెక్ట్ అనేది దేవునికి వస్తుంది. దేవునికి ఆటోమేటిక్గా మహిమ అనేది వస్తుంది. సో కొంతమంది అంటారు, ఇండియాలోనేమో నార్మల్ షర్టు ప్యాంట్ వేసుకుంటారు, అమెరికా వెళ్ళంగానే అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు సూటు బూట్ వేసుకుంటారు. మన ఇండియన్ స్టైల్లో నుండి చెప్పొచ్చు వాక్యం అంటే చెప్పొచ్చు వాక్యం,
కానీ అక్కడ అనవసరంగా మన ఇండియన్ స్టైల్లో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళలో కొంతమంది వాక్యం వినకుండా ఏంది ఇట్లా వచ్చాడు అట్లా వచ్చాడు అని అనుకోకుండా వీళ్ళు ముందే సూట్ వేసుకొని పోతే అక్కడ అంతకుముందు వాళ్ళ ప్రీచర్స్ కూడా సూట్ వేసుకొని చెప్తారు, వీళ్ళు సూట్ వేసుకొని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద ఉంటుంది, సూట్ మీద గీటు మీద ఉండదు. సో అందుకని కొన్ని ఖర్చులు అవసరం అవుతాయి. కొన్ని ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ చేస్తారు చర్చెస్లో, కొన్ని ఖర్చులు అవసరం ఉంటుంది. అంత చేయాలా? మటన్ చికెనే పెట్టాలా భోజనానికి? పప్పుచారు పెట్టొచ్చుగా, పప్పుచారు పెట్టకపోతే అన్నం మజ్జిగ పోయొచ్చుగా. అంత ఖర్చు పెట్టి భోజనాలు ఇంత ఖర్చు పెట్టి భోజనాలు చేయాలా అంటే చెయ్యాలి, అవసరం. నీకు అవసరం లేకపోవచ్చు, నీకు దాని యొక్క విలువ తెలియకపోవచ్చు, కానీ ఆ పాస్టర్ గారు అంత ఖర్చు పెడుతున్నాడు వాటి మీద అంటే ఆయనకి ఆ విలువ తెలుసు. ఖచ్చితంగా దాన్ని బట్టి ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయని ఆయనకు తెలుసు. ఖచ్చితంగా దాన్ని బట్టి వేరే వాళ్ళకి విమర్శలు రాకుండా ఆయనకు తెలుసు. ఖచ్చితంగా అలా చేయడం వల్ల అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, కరుణాపురం చర్చ్ ఏషియాలోనే ద బిగ్గెస్ట్ చర్చ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారు వేరే మతాల వారు కూడా మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి వారు కూడా తెలుసుకుంటారు, ఓకే దేవుని యొక్క చర్చ్ ఇక్కడ ఉందంటే చర్చిని ఒకసారి చూద్దామని వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి సువార్త వారికి కూడా ప్రకటింపబడుతుంది. సో మనము యేసు ప్రభు వారు కూడా చూడండి, ఇక్కడ మరి ఆమె అత్తరు తీసుకొచ్చి పూస్తే యేసు ప్రభు వారు ఆమెను ఏమనొద్దు, ఆమె మంచి పని చేసింది అన్నాడు దేవుడు. అలాగే సంఘంలో కొన్ని విషయాల్లో కొన్ని ఖర్చులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని పట్టుకొని సూట్లు వేసుకోవాలా, కారు పోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సంఘంలో కొంతమంది మరి దేవుని యొక్క ప్రేరేపణ సంఘస్థులు పాస్టర్ గారికి కూడా మంచి వస్తువులు ఇవ్వాలని పాస్టర్ గారికి ఒక మంచి వాచ్ ఒకటి 10,000 20,000 ఖర్చు పెట్టి వాచ్ ఇస్తారు. మరి పాస్టర్ గారు ఏం చేయాలి? తీసుకోవాలా వద్దా? తీసుకుంటాడు. ఎందుకంటే పాస్టర్ గారికి దే ఆర్ గిఫ్టింగ్ టు ఏ పాస్టర్. ఆ పర్సన్కి గిఫ్ట్ ఇవ్వట్లేదు. ఒక పాస్టర్ దైవజనుడా, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మేలుగా ఉండాలి, నీకు ఇది బాగుంటుంది, నీకు ఇది మేము ఇవ్వాలని మేము సమర్పించుకునేది, ఈ సూటు ఈ బూట్ ఇస్తున్నాము, ఇవి నువ్వు వేసుకోవాలని చెప్పి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పాస్టర్ గారు వేసుకుంటారు. అది మీరు చూసే సాధన అంటది. ఇంకా మన చోరులోకి వచ్చి, చూసావా అంత మంచి వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఆయనకి? చూసావా అంత మంచి డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఆయనేం చూస్ చేసుకొని వేసుకోలేదు. ఎవరో సంఘస్థులు ఆయనకి యాజ్ ఎ గిఫ్ట్ ఇచ్చారు, ఆయన వేసుకున్నాడు. ఇంకా తక్కువ ఇచ్చినా వేసుకుంటాడు, ఆయన ఎక్కువ ఇచ్చినా వేసుకుంటున్నాడు. సో కాబట్టి ఈ విమర్శలన్నీ ఏం చేస్తాయంటే, ఈ ఆలోచనలన్నీ మనల్ని అనవసరంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మల భారము, వీటన్నిటి నుంచి దూరపరిచేసి, ఓకే ఈ లోకంలో ఏ పాస్టర్ గారు కరెక్ట్గా లేడు, నేనే ఒక పాస్టర్ని అయిపోతా, లేకపోతే ఏ పాస్టర్ కరెక్ట్గా లేడు కాబట్టి నాకు నేనే బైబిల్ చదువుకుంటా, నాకు నేనే పాస్టరు, నాకు నేనే సంఘము అని సంఘం నుంచి దూరమైన తర్వాత నీకు నువ్వే సంఘము, నీకు నువ్వే పాస్టర్ అయితే కనుక దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ, మరి ఆదివారం దినం నువ్వు పాటించాల్సిన ఆజ్ఞ, సంఘానికి వెళ్ళాల్సిన ఆజ్ఞ నువ్వు మర్చిపోతున్నాను గుర్తు చేసుకోవాలి. రెండోదికి ఏంటంటే, ఈ వాక్యం బట్టి నీకు అర్థం కావాల్సిందంటే కొన్ని విషయాల్లో కొన్ని ఖర్చులు మంచిదే. యేసు ప్రభు వారే డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇది మంచిదే, దీన్ని బట్టి మీరు అలా అనుకోబాకండి. అలాగే మళ్ళీ మీకు చెప్పాను, మొదటిగా మరి మందసం దేవుని యొక్క మరి యొక్క ప్రత్యక్షత గుడారంలో కూడా వస్తువులన్నీ మరి గోల్డ్తోనే చేయబడ్డాయి. అది సాక్షాత్తు దేవుడే చెప్పాడు, గోల్డ్తో చేయాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి. అంత పొడుగు లేకుండా ఇంకా తక్కువ పొడుగుంటే దేవుడు ఆ బలి అర్పణ అంగీకరించడా? దేవుడి నియమాలు కొన్ని అవసరం, దేవుడు కొన్ని కొలతలు దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అది అవసరం కొన్ని. అట్లాగే సంఘంలో ఈ ఖర్చులు ఏవైతే ఉంటాయో కొన్ని హెవీగా ఉన్నా కానీ అవి అవసరంగా ఉంటాయి, అవి వాటి వల్ల మేలే ఉంటుంది. సో కాబట్టి ఇలా మనము ఈ ఖర్చులు ఎందుకు అనే విమర్శాత్మకంగా అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచించే బదులు మన కాన్సన్ట్రేషన్ అంతా దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తున్నారు, దేవుని యొక్క వాక్యం బైబిల్లో ఉన్న విధంగానే ఉంటుందా, లేదా బైబిల్కి వ్యతిరేకమైన బోధ ఏమన్నా ఉందా, ఆత్మీయంగా మనం ఆ విషయాల్లో మనం చూసుకోవాలి మన సంఘాన్ని. అంతేగాని అనవసరమైన ఈ యొక్క డబ్బు విషయాల్లో ఇది అవసరమా అది అవసరమా అని ఒక భాషని ఇంకో భాషని అడగాల్సి అవసరం లేదు, అలా విమర్శించాల్సిన అవసరం లేదు, దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన కాక. అలా ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి, మితముగా అంటే ఆ ఖర్చు కూడా మరి ఎంతవరకు ఖర్చు అవసరమో అంతవరకు పెడితే మంచిది. అంతకన్నా కొంచెం ఎక్కువ పెట్టిన మరీ బాగా ఓవర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీటింగ్కి వెళ్ళాలంటే ఒక బస్సు పెట్టాలి. మన సంఘానికి ఒక బస్సు అంటే మామూలు బస్సు పెట్టచ్చు, ఏసీ బస్సు పెట్టచ్చు, మామూలు బస్సు పెట్టినా పర్లేదు, ఏసీ అట్లా కాకుండా
ఒక 10 కార్లు పెట్టాడు అనుకోండి, మామూలు కార్లు ఒక 10 ఏసీ కార్లు పెట్టాడు, బాగానే ఉంది. అలా కాకుండా ఏసీ కార్లలో కూడా బెంజ్ కార్ అనో లేకపోతే రోల్స్ రాయ్స్ కార్ అనో అవి తీసుకొచ్చి పెడితే అవి మరీ ఇంకా టూ మచ్. అది అసలు విపరీతమైన అనమాట. సో అది వద్దు, అది దేవుడు ఎలో చేయడు. కానీ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మరి కావాల్సిన ఖర్చులు కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మన మీద భూతద్దంలో పెట్టి చూసి దాని మీద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మన కాన్సన్ట్రేషన్ అంతా దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి, మన ఆత్మీయ స్థితి మీద ఉండాలి. ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు, వీటి మీద మీరు మనసు పెట్టుకోకండి. దేవుడి